అన్నిటికీ తెగించాయి, లేకపోతే నిన్ను బతకనివ్వరు. బాగుందండి టైటిల్? నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. కొన్ని టైటిల్స్ మైండ్లో అనుకున్నాను, ఈ టైటిల్ చాలా బాగుంది, అందుకనే ఫిక్స్ అయిపోయాను. అన్నిటికీ తెగించేయటం అంటే వీడు ఉంటాడో వాడు ఉండడో, వీడు పోతాడో వాడు పోడో, లైఫ్లో వీళ్ళు ఉండాల్సిందే, లేదంటే మనం బతకటం కుదరదు అని అనుకుంటే చాలా కష్టం అండి. లైఫ్లో ఎవరు వచ్చినా తెగించాయి, ఎవరు పోయినా తెగించాయి. ప్రేమ వచ్చిందా తెగించాయి, పోయిందా తెగించాయి. జీవితంలో అన్నిటికీ రెడీగా ఉండు, లేదనుకోండి ప్రపంచం మిమ్మల్ని బతకనివ్వదు. మీరు మంచి వ్యక్తులన్న ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, మిమ్మల్ని మోసం చేయడానికి బొచ్చెడు మంది వస్తారు లైన్లోకి. కాబట్టి తెగింపు అనేది మనల్ని జీవితంలో ధైర్యంగా ఉండేలా చేస్తుంది. పలానా వ్యక్తితో నేను ఫినాన్షియల్గా వాడికి హెల్ప్ చేయకపోతే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, పోతే పోయాడు, తెగించేయి. నీకు వాడి మీద అంత ప్రేమ ఉంటే నిజంగా హెల్ప్ చేయి. చేసిన హెల్ప్ని మళ్ళీ తిరిగి అడగద్దు, నీ రిలేషను చెడిపోదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించిన వ్యక్తులు కానీ, లేదా మనకి చాలా ముఖ్యమైన బంధం అనుకున్న వ్యక్తులు కానీ, వీళ్ళ విషయాల్లో మనం భయపడుతూ కూర్చున్నాము అనుకోండి, ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలియదు, ఎవడొచ్చి ఎప్పుడు మోసం చేసిపోతాడో తెలియదు. కాబట్టి ప్రతి దానికి రెడీగా, ఏది జరిగినా సరే తెగింపుతో కనుక ఉన్నాము అనుకోండి, మనల్ని ఎవరు కదిలించలేరు. ఇంతకన్నా ఏమవుతుందిరా అన్నట్టు ఉండాలి ఎప్పుడు చూసినా. లైఫ్లో ఏది జరిగినా సరే ఇంతే, ఎవరు మనల్ని వదిలేసిపోయినా సరే నేను బ్రతకగలను అన్న తెగింపుతో ఉంటే మనకి ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మోసం చేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ మోసాలకి లోనయ్యి అతి మంచితనంతో నడుచుకున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటారు. మనలో ఉన్న తెగింపు ఒక్కొక్కసారి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యం, తెగింపు, వీడు దేనికి జంకడురా అనేసి అవతల వ్యక్తులు అనుకుని మన జోలికి రాకుండా ఉంటారు. లైఫ్లో దేనికైనా సరే తెగించాల్సిందే. ప్రతిదానికి వెనకడుగు వేసుకుంటూ పిరికితనంతో ఉన్నాము అనుకోండి, మనల్ని వెనక్కి పట్టుకొని లాగటానికి చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మోసం చేసే వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. మీ ఇంట్లో ఉండొచ్చు, మీ ఎదురుండొచ్చు, పక్కన ఉండొచ్చు. అంతెందుకండి, మీరు ప్రేమిస్తున్నాము అనుకుని భ్రమపడుతున్నారు కదా, వాళ్ళు మాత్రం 100% కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ గురించి అసలు మీకు ఏం తెలుసు? జస్ట్ ఫోన్లో పరిచయం, లేదా ఇన్స్టాలో పరిచయం, లేదా వాట్సాప్లో, ఏదో ఒక దాంట్లో, ఫేస్బుక్లోనో. వాళ్ళ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకొని ప్రేమిస్తున్నారా? అలా తెలుసుకోవటానికి ఎలా కుదురుతుందండి అని అనుకుంటున్నప్పుడు అటువంటి వాళ్ళని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? న్యూస్లో చూస్తున్నారు కదా ఎలాంటి న్యూస్ వస్తున్నాయో, ఇన్స్టాలో మోసాలు రకరకాలు చూసే ఉంటారు మీరు కూడా. అటువంటి ట్రాప్స్లో ఎందుకు చిక్కుతున్నారు? ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. అలా చిక్కకూడదు అంటే మన మనసు మన అధీనంలో ఉండాలి. మన మనసు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి హిమాలయ పర్వతాల అంచుల దాకా తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి ఒకేసారి వదిలేస్తుంది అనమాట. అక్కడి నుంచి కింద పడి మనకి కాలో చెయ్యో ఇరిగితే మనసుకు అవసరం లేదు, దెబ్బైపోయేది లైఫ్. ఒకడు మీ దగ్గర ₹1,00,000 తీసుకొని మోసం చేసేసి వెళ్ళిపోయాడండి, కనిపించట్లా. ఏం చేస్తారు వాడిని చెప్పండి? నమ్మారు, మీ స్నేహితుడు అనుకోనో, ఇంకా ఏదనుకోనో, మీ ఆత్మీయుడు అనుకోనో ఇచ్చుంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని అట్టు అనుకోలా, మోసం చేయాలనే మీ లైఫ్లోకి వచ్చారు, అనుకున్నది చేశారు, పోయారు. చేస్తే చేశాడులేండి, మోసాలు చేయకుండా ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? వాళ్ళు మోసం చేసినా సరే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులేండి. ఎందుకంటే మాకు చాలా జాలి హృదయం అండి. కాబట్టి ఎంతమంది మమ్మల్ని మోసం చేసినా సరే మేము విషయాన్ని గ్రహించకుండా మోసపోతూనే ఉంటామండి. ఏమిటో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మోసపోయే మీలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు మోసం చేసే వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ మోసం కూడా చాలా టెక్నిక్ గా జరుగుతుందండి. ఫస్ట్ మీ దగ్గర చాలా చిన్న అమౌంట్ తీసుకుంటారు. జస్ట్ ఒక ₹1000 ఇవ్వండి, ఎల్లుండి ఇచ్చేస్తానని చెప్పి తీసుకుంటారా? ₹1000 కదా పాపం, తెలిసినోడు, మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మొహమొహాలు చూసుకోవాలి, లేదంటే ఏం బాగుంటుంది చెప్పు, అయినా మన ప్రెస్టేజ్ ఏమైపోవాలి? ₹1000 కూడా లేదా వీడి దగ్గర అని అనుకుంటారేమో. నో, అస్సలు అనుకోకూడదు. కాబట్టి ఎలా అయినా సరే నేను ₹1000 ఇచ్చేస్తాను అని చెప్పి ఇస్తారు. ఇచ్చారు, ఎల్లుండి పొద్దున్నే పక్కాగా పువ్వుల్లో పెట్టేసి మళ్ళీ మీ ₹1000 మీకు తిరిగి ఇచ్చేస్తారు. సెకండ్, ఈసారి 10,000 అడుగుతారు.
మొన్న 1000 రూపాయలు అడగగానే ఇచ్చానా, వెంటనే ఎల్లుండి ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేసాడా? అంటే వీడి మంచి నమ్మకమైనోడే. కాబట్టి మనం ఈసారి 10,000 నమ్మివ్వచ్చు అని చెప్పేసి ఇస్తారు. ఇదొక స్ట్రాటజీ అన్నమాట. మోసం చేసేవాళ్ళు ఫస్ట్ చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తారు, పెరుగుకుంటూ వెళ్తుంది. అమౌంట్ పెద్దది అయిన తర్వాత మీకు టోపీ పెడుతూ ఉంటారు. ఇదొక స్ట్రాటజీ, దాంట్లో పడకూడదు. నెక్స్ట్ 10,000 అడిగినప్పుడు ఏం చేస్తారంటే, 1000 రూపాయలు అడిగాను, 1000 రూపాయలు అడిగితే ఇచ్చాను, తిరిగి ఇచ్చేశాడు. 10,000 అడుగుతున్నాడు అంటే 10,000 కూడా మన దగ్గర లేకపోతే ఏం బాగుంటుంది, అసలు ఏం గొప్ప ఉంటుంది మనకి అని చెప్పేసి, పర్వాలేదురా అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు మీరు గొప్పలకు పోయి. ఈసారి 10,000 కూడా చెప్పిన టయానికి మీ చేతికి వచ్చేస్తాయి. మీకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఇప్పుడు వేస్తాడండి అసలైన బిస్కెట్ మీకు. ఈసారి 1,00,000 రూపాయలకి టెండర్ పెడతాడు. 1000 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు, 10,000 కూడా తిరిగి ఇచ్చేశాడు. 1,00,000 ఇవ్వలేడా ఏంటి, వీడి కెపాసిటీ చూస్తుంటే 10 లక్షలు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మీ దగ్గర లేకపోయినా సరే 2-3 చోట్ల అప్పు తీసుకొని బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసి చక్కగా మీ ఫ్యామిలీలో మీ వైఫ్కి కానీ మీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ తెలియకుండా ఇచ్చేస్తారు. ఇక భలే ఉంటుంది చూడండి ఇక్కడ కథ. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు, 1,00,000 రూపాయలు వారంలో తిరిగిస్తానని అంటారు. అంతే, వారం గడుస్తుంది, 2 వారాలు గడుస్తాయి, 3 వారాలు, 4 వారాలు, నెల, 6 నెలలు, సంవత్సరం. మనిషి అసా ఉండడు, ఈ అమౌంట్ కనపడదు, మీకేమో తిక్కరైపోద్ది. చేసేదేం లేక ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అవుతూ ఉంటారు. అరే వీడిని నమ్మి 2 సార్లు ఇచ్చానే, 3వసారి కూడా ఇస్తే ఎందుకు ఇలా చేశాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ ఏరియా. ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. ఎక్కడ కాలాలో అక్కడ కాలుద్ది మీకు. డబ్బులు తిరిగి రావు, మనిషి వస్తాడో లేడో తెలియదు, ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్. బాగా దొలిదీరిందా? అందుకనే ఫస్ట్ చిన్న బిస్కెట్ వేసినప్పుడే హుషారైపోవాలి. అంటే ఇక్కడ అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అనేది ఉద్దేశం కాదండి. కొంతమంది మన ఆత్మీయులు ఉంటారు, నిజంగా కష్టంలో ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ వాటిని ఎదురు చూడకండి. మన రిలేషన్స్ దెబ్బతినకూడదంటే ఇచ్చిన డబ్బుల్ని మర్చిపోండి. 1000, 2000, 10,000 హెల్ప్ చేసేసాం అనుకోండి, మళ్ళీ తిరిగి అడిగారు అనుకోండి, ఫీలింగ్స్ మారిపోతాయి, తేడాలు వచ్చేస్తాయి. డబ్బులు రాకపోయినా సరే మీ రిలేషన్ మాత్రం దెబ్బతింటుంది. వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు, మీకు కావాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నారంటే అప్పిచ్చిన వాడిని తిరిగి అడగండి. వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి. ఇవ్వలేదనుకోండి, కామ్గా ఉండండి, అంతే. మీ రిలేషన్ దెబ్బతినదు. ఇంకోసారి అడిగినప్పుడు లేవని చెప్పేసేయండి. ఎందుకంటే ఒకసారి ఇట్లా చేశారు కదా, రెండోసారి కూడా ఇచ్చేస్తే మళ్ళీ మీకు కూడా కావాలి కదా, మీకు ఫ్యామిలీ ఉంది, ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకొని రెండోసారి హుషారైపోయింది. మన సొంత వాళ్ళు, మన ఆత్మీయులు నిజంగానే కష్టంలో ఉన్నారు అన్న వాళ్ళకి హెల్ప్ చేయటంలో తప్పు లేదు. కానీ ఎవరో తెలియకుండా ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని ఫస్ట్ 1000, తర్వాత 10,000, తర్వాత 1,00,000 అడుగుతున్నారు అని అంటే మీకు రెండోసారి అడిగినప్పుడే డౌట్ వచ్చేసేయాలి. ఫస్ట్ 1000 ఇస్తే తిరిగి ఇచ్చేసాడు, రెండోసారి ఏంట్రా 10,000 అడుగుతున్నారు, ఏదో కొంచెం తేడా కొడుతుంది అని చెప్పేసి మీరే అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ఫేక్ గాళ్ళని మనం గుర్తించాలండి. అంచెలంచెలుగా ఉంటాయి వీళ్ళ మోసాలు. డబ్బుల విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ఎమోషన్స్తో ఆడుకోవటం విషయంలో కానీ. మన మనసుని ఒక్కొక్కసారి మనం అసలు నమ్మకూడదు. ఎప్పుడు చెప్పేదేనండి, మన మనసుని ఒక్కొక్కసారి మనం నమ్మకూడదు. మన మైండ్ చెప్తూ ఉంటుంది, రే జాగ్రత్త రోయ్, తేడాగాడు, ఇచ్చావో ఇంక రావు అని చెప్పేసి ఎక్కడో ఒక చోట గంట కొడుతూ ఉంటుంది. ఒకసారి ఆ సౌండ్ వినండి. జీవితంలో ఎవరి చేతిలో మోసపోకండి. మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాలుగా ఎమోషన్స్తో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉండాలి అంటే మన మైండ్ పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం మంచి వాళ్ళమే కాదనట్లేదు, మంచితనాన్ని హద్దుల్లో పెట్టుకోవాలి. మంచితనం హద్దు మీరింది అనుకోండి, అది మనల్ని ముంచేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో 1-2 సార్లు మోసపోవటం తప్పులేదు కానండి, అదే అలవాటైపోయి ప్రతి ఒక్కళ్ళ చేతిలో మోసపోయి కారణం అడిగితే మేము మంచివాళ్ళం అని చెప్పేవాళ్ళు మాత్రం మారాలి. లేదనుకోండి చాలా దెబ్బైపోతూ ఉంటారు అనమాట. ఆ రకంగా మనం ఎదుటి వ్యక్తుల వాళ్ళ మనసులో ఏముంది, మంచితనమా విషమా అని తెలుసుకున్నాము అనుకోండి, ఎవరి చేతుల్లోనూ మోసపోకుండా లైఫ్లో ముందుకెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఏమంటారు? మీరు కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.